హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోటి ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం బోటి తీసుకొచ్చాం మార్కెట్కి వెళ్ళి. కూర్చో. ఆ కవర్ చాలా గట్టిగా ముళ్ళేసి ఉంటుంది, రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్ బోటి ఫ్రెండ్స్, చిన్న బోటి పేగులు ఫ్రెండ్స్, దాని పేగులు ఫ్రెండ్స్, బోటి పేగులు ఫ్రెండ్స్. అన్నీ ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి క్లియర్గా అర్థం అవడం కోసం. ఆ పేగుల్ని మనం తిరగతిప్పాలి, రివర్స్ చేయాలి. రివర్స్ చేయడం కోసం నేను ఒక కమ్మి తీసుకున్నాను. ఇది చాలా క్లీన్గా వచ్చినాయి. ఒక కమ్మి తీసుకొని కొంచెం ఎడ్జ్లో పెట్టేసి ఇలా రివర్స్ చేయాలి. ఈ బోటి 150 కాస్ట్ వచ్చేసరికి. దాన్ని రివర్స్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కమ్మి తిరుక్కుంది, వచ్చేసింది. ఇలా అన్నిటిని రివర్స్ చేసుకోవాలి. ఒక పేగుని తీసి రివర్స్ చేసుకోవాలి. అన్నీ రివర్స్ చేసేసుకోవాలి. బోటి అయితే కొంచెం బాగానే ఉంది, క్లీన్గానే ఉంది. రివర్స్ చేసుకోవాలి, కానీ చాలామంది రివర్స్ చేసుకోరు. కొంతమంది కోసేస్తారు స్ట్రైట్గా, అలా కోసిన టేస్ట్ ఉండదు. ఇలా రివర్స్ చేసుకొని ముక్కలు కట్ చేసుకుంటేనే దాంట్లో మసాలా పట్టిద్ది, టేస్ట్గా ఉండిద్ది. చాలా టేస్ట్ ఉండిద్ది అలా అయితే ఈ ప్రాసెస్ అయితే. వీటి చూడండి ఫ్రెండ్స్, దీన్ని ట్రై చేస్తున్నారు ఎలా కట్ చేయాలని. మొత్తం పేగులన్నీ క్లీన్ చేసుకోవాలి. సన్న పేగులన్నీ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, వాటిలో ఫ్యాట్ ఎక్కువ వచ్చింది, ఫ్యాట్ తీసేస్తున్నాను. కొవ్వులో కూడా పేగు ఉన్నట్టుంది. అది ఒక గొడికి కమ్మితో రివర్స్ చేశాను. ఇది కూడా రివర్స్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పేగు కాబట్టి చేతితో రివర్స్ చేసేసాను. ఇప్పుడే రాదు, అది నీళ్ళలో వేసినప్పుడు వస్తుంది. ఇంకోటి కూడా ఉంది కదా లోపల, చిన్న పుట్ట ఎర్రగా. ఇదే ఒకటే చిన్నది కదా, ఇదే ఇదే ఉండేది. ఇంకా చాలా ఉంది పట్టు ఆడ కట్ చేద్దాం కానీ చాలా ఉంది పట్టు. అట్లా వీటిని కూడా రివర్స్ చేసేయాలి, సపరేట్ చేసుకొని. పేగులను జాయింట్తో ఉన్నాయి, అన్నీ నీట్గా రివర్స్ చేసుకుంటే బాగుంటుంది. రివర్స్ చేయడమే. ఆ కొవ్వు తీసి పక్కన పెట్టుకో, ఇది మంచి కొవ్వు. పేగు కదా, పేగు. వాడికి అది ఇచ్చేయమని చాలా అడుగుతున్నాను ఫ్రెండ్స్. రే పెత్తరోడా, నీ వయసు ఎంత? 10,000 నీ వయసు. నీ వయసు తగ్గ పనులు చేయి. పెళ్లి చేయాలి నీకు? నేను ఆల్రెడీ చేసుకున్నా, నీకు చేయాలి పెళ్లి చేయమని అడుగుతున్నావురా. దానికోసం కుస్తీ పడుతున్నాడు, ఎలా చేయాలా ఏం చేయాలి. పెళ్లి నీకు పెళ్లి కావాలి, నీకు పెళ్లి కావాలా? అన్నీ రివర్స్ చేసేసుకోవాలి. అలాగే ఈ పేగులు కూడా రివర్స్ చేసేస్తాను. అది ఇట్టాను రివర్స్ చేసేసుకొని పైన పడుతుందిరా చెత్త. తీస్తున్నా కానీ
అలా వేస్ట్ అంతా లాగేయాలి. అలా లాగితే అంత రివర్స్ ఉల్టా వచ్చేస్తుంది. అందరికి ప్రోగ్రామ్ ఈ ఫ్యాట్ చూడండి ఎంత వచ్చిందో అదంతా పడేస్తున్నా. ఇంకా అసలుకే ఫ్యాట్ ఎక్కువ ఉంది, అందుకే నాకు ఫ్యాట్ పడేస్తున్నా. ఇలా కవర్లో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇది క్లీన్ చేసుకోవాలి. తీసుకొస్తాను ఆ క్లీన్ చేసుకున్న పేగులన్నీ ఒక కవర్లో వేసేసుకున్నాం. ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకొచ్చి వేడి నీళ్ళలో వేసేయాలి. పేగులు కూడా వేసి జస్ట్ ఒక 2 minutes కూడా పెట్టలేదు. ఉడికిపోతాయి. అవి కూడా ఏమే తెల్ల తర్వాత ఇలా తీసేసా. 2 minutes చాలా తక్కువ టైమే పెట్టేసా. వీటిని కూడా వాటిలో వేసేస్తున్నాను. చొక్కా అంటే అట్లా తీసుకోవాలి. చూడండి వచ్చేస్తుంది ఫాస్ట్గా, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇందాక రాలేదు కదా అయినా ఇందాక రాలేదు కదా లాగుతుంటే. ఇలా మొత్తం ఇప్పుడు తీసేయాలి. దాంట్లో పట్టుందా తీసేయి. అవి కూడా తీసేది. నీట్గా వచ్చేసింది. కొంతమంది అది తీసుకోకుండానే చేసేసుకుంటారు ఫ్రెండ్స్, అక్కడ టేస్ట్ ఉండదు. అలా చేస్తాము. అది ఇలా తీస్తేనే బాగుంటుంది. మొత్తం ఈజీగా వచ్చేస్తుంది వేడి నీళ్ళు వేస్తే. వాడు కూడా అవసరం వస్తుంది కదా. రమ్మంటే వచ్చిందా? ఇందా రమ్మంటే రాలేదు కదా. ఇప్పుడు వాడు నన్ను తీయనివ్వట్లేదు. తెల్లగా వస్తుంది కదా. కాలిపోతా ఉంది బాగా. ఇందా రమ్మంటే వచ్చిందా? మళ్ళీ చల్లారిని అతుక్కుపోతుంది, వేడిగానే తీయాలి. దాన్నే ఇప్పుడు వచ్చింది. అది కదా అన్ని తగిలినట్లేదు నీళ్ళు. దాంట్లో ఉడుగు పెట్టామనుకో ఇంకేంలా వచ్చేస్తా ఉంటాయి. లాగేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంది. అది నాకు మొత్తం 3 పార్ట్లుగా కట్ చేసేదాన్ని, అందుకనే ఒక part. చూడండి వీడు కూడా తీసేస్తున్నాడు ఈజీగా, అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మా తాత ఫ్రెండ్ చిన్న పిల్లోడు. హాయ్ చెప్పు వాళ్ళకి, చెప్పు ఒకసారి. అంత ఈజీగా తీసేస్తున్నాడు. చీని వాడు కూడా తిని కొంచెం తీస్తాడు కదా, వాడు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈరోజు నేను మటన్ చేసాను అంతే ఇంత కదా. చిన్నపిల్లలు తీసేస్తున్నాడు ఈజీగా, తీసేస్తాను నేను. క్లీన్ చేస్తున్నాడు. వైట్గా వచ్చేసింది. తర్వాత అన్నీ శుభ్రంగా కడగాలి. పెద్ద పేగి ఒకటి పెద్దది బాగా అలాగే క్లీన్ నీళ్ళు పోసి చేసుకోవాలి. పెట్టేద్దామా? 3-4 సార్లు క్లీన్ చేయాలి బాగా. పెట్టలేదు ట్యాబ్. రోజు కలయాలి. వాడు అసలు క్లీన్ చేయనివ్వట్లేదండి. తర్వాత వాటిని ఉడకపెట్టాలి. కొంచెం వాటర్ పోయాల్సిన వీళ్ళు ఎక్కువ వాటర్ పోసేసారు, కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టాలి. ఉడికిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి కట్ చేసాను చిన్న చిన్న ముక్కలుగా. ఇలా కొంచెం ఉడకబెట్టినా కట్ చేస్తే జారకుండా ఉంటుంది, అందుకోసం ఇలా ఉడకబెట్టి కట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదే వచ్చింది పోటీ. లైక్ చేయండి ఫ్రెండ్స్.